ఆచి చికెన్ మసాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు మద్దతిచ్చేలా కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఆయన ఎక్స్ లో చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కమలం పార్టీకి జగన్ దగ్గరవుతున్నారని చర్చ కూడా కొనసాగుతోంది. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతలు హంగామా చేశారు. సమ్మిట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి చొక్కాలు విప్పి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఏఐ సమ్మిట్ వేదిక దగ్గర అలజడి నెలకొంది. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట దెబ్బతీసేలా యూత్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపైనే స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అత్యంత కీలకమైన సమ్మిట్ లో చిల్లరగా ప్రవర్తించారని మండిపడ్డారు. మన రాజకీయాలు ఎటుపోతున్నాయో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కాంగ్రెస్ పై తన వ్యతిరేకత వ్యక్తపరుస్తూ బీజేపీకి మద్దతిచ్చేలా జగన్ ట్వీట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. జగన్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. నిన్న ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ యువజన విభాగం చేసిన ఆందోళన పైన ఆయన చేసిన ట్వీట్ ఒకవైపు కాంగ్రెస్ తప్పుపడుతూనే మరోవైపు భవిష్యత్తు రాజకీయాల్లో దేశవ్యాప్తంగా నెక్స్ట్ తన రాజకీయంగా తన అడుగులు ఎటువైపు ఉండబోతాయి అనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చారా అనే దానిపైన ఇటు ఏపీ రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఎందుకంటే నిన్న ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ యువజన విభాగం ఒక్కసారిగా ఎవరు ఊహించినట్టుగా పదుల సంఖ్యలో ఆ ఏఐ సమ్మిట్ లోకి వెళ్లి కొంత హంగామా సృష్టించారు. సో అనుకోని రకంగా ఒక ఏదైతే అమెరికా భారత్ మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందంకు తీరు నిరసిస్తూ అక్కడ దానికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ యువజన విభాగం ఏఐ సమ్మిట్ లో ఆందోళన నిర్వహించింది. సో ఇప్పుడు దీనిపైన మొత్తం దేశవ్యాప్తంగా కూడా అనేక మంది రకరకాలుగా రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా వ్యక్తులు కావచ్చు, తమకు అనుకూలంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మొత్తంగా కూడా ఈ యొక్క ఏఐ సమ్మిట్ కి సంబంధించి జరిగిన ఆందోళన పైన కాంగ్రెస్ చేసిన ఆందోళన పైన రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పవచ్చు. సో ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ తలపెట్టిన నిరసన ఇది దేశానికి తలదించుకునేలా చేసింది. దేశాన్ని అంతా కూడా తలదించుకునేలా, ఎందుకంటే ఏఐ సమ్మిట్ లో మొత్తం వివిధ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల ప్రతినిధులు ఏఐ సమ్మిట్ లో పాల్గొంటున్న టైంలో ఇట్లాంటి సందర్భంలో దేశం అందరం కూడా ఒకటిగా కలిసి ఉండాల్సిన సందర్భంలో ఒక నిరసన పేరుతో మొత్తం కూడా ప్రపంచం అందరం ముందట కూడా మనం ఒక సిగ్గు తలదించుకునేలా నవ్వుల పాలం అయ్యేలా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పేసి డైరెక్ట్ గా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఒక రకంగా రెండు అంశాలు చాలా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకటేమో కాంగ్రెస్ ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ కు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. వన్స్ వైఎస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. సో ఆ రోజు నుంచి కూడా మొత్తంగా కాంగ్రెస్ కు జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఏర్పడ్డది. ఆ దరిమిలా తదుపరిగా జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగానే రాజకీయ పార్టీ స్థాపించాడు. సో ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇదంతా తెలిసిన నేపథ్యం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ మరణం జరిగిన పరిణామాల తర్వాత కూడా మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి తెలిసిందే. సో మొన్నటి గత ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సందర్భంలో కూడా కేంద్రంలో బీజేపీ ఉండేది. సో బీజేపీ అగ్రనేతలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ అమిత్ షాతో వీళ్ళతో మంచి సత్సంబంధాలు కలిగిన జగన్మోహన్ రెడ్డి కలిగి ఉండేవాడు. సో ఒకవైపు ఇప్పుడు తాజాగా కూడా ఏపీలో అనూహ్యంగా
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధించిన కీలక నేతలు అగ్రనేతల మధ్య కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి తరచూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు వాటిని బలం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఉందా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక రకంగా చూస్తూ ఉంటే మొత్తం నిన్న ఎపిసోడ్ పైన ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ నిన్న ఏ సమ్మిట్ లో కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళన పైన బీజేపీకి సంబంధించినటువంటి పక్షాలంతా కూడా వివిధ రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడికి, కీలక నేతల ముట్టడికి నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం కూడా అదే సందర్భంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక రకంగా బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా, బీజేపీకి సపోర్ట్ గా ఆ ట్వీట్ ఉండడమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ఇటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలో నేపథ్యంలో అందులో టీడీపీకి సంబంధించి మొత్తంగా మొదటి నుంచి కూడా టీడీపీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎత్తున తెలుగులో ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరిన నేపథ్యంలో అయినప్పటికీ ఆ టీడీపీలో బీజేపీ కీలక భాగస్వామి అయినప్పటికీ కూడా బీజేపీ కీలక నేతలు, బీజేపీ అగ్రనేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి సత్సంబంధాలు కలిగి ఉన్నాడా అనే ఒక చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా తిరుమల లడ్డు అంశంలో కూడా దీనికి సంబంధించి ఒక సంచలనంగా సిట్కి సంబంధించి రిపోర్టు కావచ్చు, ఇతరత్ర గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇటువైపు రాష్ట్ర రాజకీయాలను ఎటువైపు టర్న్ తీస్తాయి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ బీజేపీకి మద్దతు కలిసి వచ్చేలా, మద్దతు తెలిపేలా ఆ ట్వీట్ చేయడం కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మోడీతో కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు భవిష్యత్తులో కూడా మోడీతోనే, బీజేపీతోనే తను సానుకూలంగా ఉండేందుకు సిద్ధపడ్డా, సానుకూలంగా ఉండేందుకు సిద్ధపడుతున్నాడా అనే ఒక అర్థం వచ్చేలా ఆ ట్వీట్ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మాత్రం రాష్ట్రంలో మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణ, కాంగ్రెస్ ను జగన్ టార్గెట్ చేశారంటే ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా రెండే కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, ఒకటి ఇండియా కూటమి. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేరుగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తో కొంత ఎప్పుడు కూడా కొంత వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఎందుకంటే జరిగిన పరిణామాలు, గతంలో కాంగ్రెస్ లో అతను ఎదుర్కొన్న పరాభవాలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి అతనికి పెట్టిన కొన్ని నిబంధనలు కావచ్చు, అన్ని నేపథ్యంలో కూడా కాంగ్రెస్ తో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు. సో అక్కడ జరిగిన ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో జగన్ కావచ్చు, ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, మొత్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రుచించలేదు. సో ఆ తర్వాతే తను స్వయంగా ఒక పార్టీని పెట్టి ఆ తర్వాత మొత్తంగా అధికారంలోకి రావడం చేశాడు. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ తో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి మొత్తంగా ఆ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు. సో ఆ గ్యాప్ అలా ఉంటూ వచ్చింది. ఇదే సందర్భంలో మరొక జాతీయ పార్టీ బీజేపీ అక్కడ వరుసగా అధికారంలోకి రావడం, కేంద్రంలో ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తున్న తరిమిలా గతంలో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వంతో చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అన్ని రకాలుగా ఏపీకి సంబంధించి అదే సందర్భంలో కేంద్రము ఏ నిర్ణయం తీసుకున్నా, లోక్సభలో ఖచ్చితంగా పార్లమెంట్ కి సంబంధించి ఏ చట్టం తీసుకొచ్చినా జగన్ బేషరతుగా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, తర్వాత అధికారంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏపీలో అధికారంలో వచ్చిన తర్వాత స్పీకర్ విషయంలో కావచ్చు, డిప్యూటీ సంబంధించి స్పీకర్ విషయంలో కూడా మొత్తంగా కూడా బీజేపీకి సానుకూలంగా కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనపడింది. ఎందుకంటే రాజ్యసభలో కావచ్చు అది సందర్భంలో. సో అనేక సందర్భాల్లో బయట ఒకవైపు ప్రతిపక్ష పాత్రలో ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీకి అనుకూలంగా, బీజేపీ పార్టీకి సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే, సో బీజేపీతో తను తొందరపడి, బీజేపీతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో తను సన్నిహితంగా ఉంటేనే బాగుండేది. గతంలో కూడా మంచి సంబంధాలు కలిగిన, భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షంలో, ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి చాలా బలంగా ఉంది. అదే సందర్భంలో ఏపీలో అత్యంత రెండు పార్టీలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు, గత దశాబ్ద కాలం కూడా పోటాపోటీగా ఉంది రెండు పార్టీల మధ్య. సో ఏమాత్రం కూడా ఇక్కడ ఏపీలో టీడీపీ కనుక వైఎస్ఆర్సీపీని రాజకీయంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చేలా, ఇబ్బంది పెట్టేలా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఉంది కాబట్టి సో
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలా కీలక పాత్ర కావచ్చు, బీజేపీ సహకారం, బీజేపీ పెద్దల కొంత సహకారం పొందే అవకాశం ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా వైసీపీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాన్ని బలం చేకూర్చేలాగానే ఇప్పుడు ఈ ట్వీట్ ఉంది. సో ఒక రకంగా ఒక వైపేమో బీజేపీకి దగ్గరయ్యేలా ఈ ట్వీట్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. సో కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిదీ నేను చేసిన ట్వీట్ ను మొత్తంగా కూడా ఒక రాజకీయ కోణంలో కాకుండా యావత్ దేశ దృష్టిలో చూసుకొని, ఎందుకంటే ఒక భారతదేశ దృష్టిలో ఉంచుకొని నేను ఆ కోణంలో ట్వీట్ చేశాను తప్ప దీనికి రాజకీయ కారణాలు లేవు. ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ గా జగన్ చేసిన ట్వీట్ పై ఇటు టీడీపీ కానీ జనసేన రియాక్షన్ కానీ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కొంత జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రంలోని కేంద్ర పెద్దలు కొంత సానుకూలంగా వాతావరణంలో సానుకూలంగా ఉన్నారా జగన్ విషయంలో అని చెప్పేసి చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో కూడా విత్ ఇన్ ద కూటమిలోనే ఇటు టీడీపీ కావచ్చు, జనసేనలో కూడా చర్చ జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజా కూడా ఈ ట్వీట్ తో ఆ చర్చకు మరింత బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ భవిష్యత్తులో, ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వైపు, నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎందుకంటే జమిలీ ఎన్నికలు వస్తాయి అంటున్నారు. జమిలీ ఎన్నికలు వచ్చే నేపథ్యంలో 2029లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. సో రాజకీయంగా మాత్రం తను ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుందా అనే ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏపీలో జరిగిన పరిణామాలు ఏకంగా కూడా మొత్తంగా కూడా కొంత జగన్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు మారినాయి. ఆ నేపథ్యంలోనే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో కేంద్ర పెద్దలతో జర సానుకూలంగా సన్నిహితంగా ఉంటే ఖచ్చితంగా అవి రాజకీయంగా కూడా తనకు లబ్ధి చేకూర్చే అవకాశాలు లేకపోలేదనే ఒక ఆలోచన వైసీపీలో ఉండుండొచ్చు. కానీ అదే సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పైన కూడా వైసీపీ నుంచి కూడా కొంత స్పష్టత ఇస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత చేసినటువంటి ఈ భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైన రాజకీయ పార్టీ నాయకుడిగా ఉంటున్నాడు. సో సంబంధించి ఈ దేశానికి సంబంధించిన అంశము ఒక రాజకీయ పార్టీకో లేకుంటే ఇతరత్ర ఒక వ్యక్తికో సంబంధించిన అంశం కాదు. సో ఏ సమ్మిట్ అనేది దేశానికి సంబంధించిన ఒకటి పెద్ద దేశవ్యాప్తంగా అందరికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే ఏ సమ్మిట్ లో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్న సందర్భంలో ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే, ఏ వ్యక్తి చేసినా తప్పే. సో మొత్తం దేశం మొత్తానికి కూడా ఇది చాలా అవమానకరమైన విషయము. సో వివిధ దేశాల ప్రతినిధుల ముందు మన దేశ పరువును మనమే తీసుకుంటామా అనే యాంగిల్లో ఈ జగన్మోహన్ ట్వీట్ చేశారు. సో దీనికి దీనికి రాజకీయ కోణాన్ని చుట్టి అనేక రకాల ఎవరికి తోచినట్టుగా వాళ్ళు విశ్లేషించకూడదు. ఇది కేవలం జగన్ దేశం మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైన కాదు. ఇది దేశ పరువుకు సంబంధించి దేశ పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఈ ట్వీట్ చేయడం వల్ల ఏదో బీజేపీకి దగ్గర అవుతున్నట్టు, కాంగ్రెస్ కు దూరం అవుతున్నట్టు కాదు. సో ఆ సందర్భంలో అక్కడ ఏ పార్టీ చేసిన తప్పే కాబట్టి ఆ తప్పు అని చెప్పాడు తప్ప దాంట్లో రాజకీయంగా ఇతరత్ర వేరే కోణాలు చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఇటు వైసీపీ. మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ జగన్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా బీజేపీకి జగన్ కు సపోర్ట్ చేశారు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందని భావించవచ్చా? స్పందన, ఇది ఖచ్చితంగా ఇక్కడ మొత్తం తిరుమల లడ్డు విషయంలో సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేసింది. సో మొత్తంగా కూడా న్యాయస్థానాల ఆదేశాల మేరకు, న్యాయస్థానానికి సంబంధించిన కీలక ఆదేశాల మేరకే సిట్ స్వతంత్ర దర్యాప్తు చేసింది. సో దీంట్లో కొంత సంబంధించి కేంద్రంలో ఉన్న కావచ్చు, రాష్ట్రంలో రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీల ప్రమేయం చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది దాదాపుగా కోట్లాది మంది భక్తులకు సంబంధించి, హిందువులకు సంబంధించి, మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ కోణం చేయకూడదని చెప్పేసి మొదటి నుంచి కూడా అందరూ చెప్తున్న పరిస్థితే. సో సిట్టు దర్యాప్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒక పలానా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలా ఆ సిట్టుకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఏమాత్రం ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా తప్పు అని తేలితే, తప్పు చేస్తే గనక లడ్డుగా కల్తీ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి అటు బీజేపీ భావిస్తుంది, ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా అదే చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డికి సిట్టు దర్యాప్తులో సానుకూలంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్వీట్ ద్వారా బీజేపీకి మద్దతు తెలుపుతున్నాడు, కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతు తెలిపేలా ట్వీట్ చేశాడు అనేది మాత్రం కాస్త దీనికి రెండు విరుద్ధమైన అంశాలు. సో ఒకవైపు మాత్రం లడ్డూ విషయంలో కొంత ఏదైనా స్వతంత్రంగా దర్యాప్తు చేసుకొని పోవాలి. సో ఎవరైనా నిజంగానే గనక అత్యంత పవిత్రమైన తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూలో ఏ మాత్రం కల్తీ జరిగినా, లేకుంటే ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాంట్లో ఎలాంటి పొరపాటు జరిగినా నిష్పక్షపాతంగా దానిపైన దర్యాప్తు జరగాల్సిందే. సో తప్పు అని తేలితే వారికి శిక్షించాల్సిందే అని చెప్పేసి ఇటు
మొత్తం తెలుగు ప్రజలతో పాటు యావత్ ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా కోరుకుంటున్నారు, హిందువులు కోరుకుంటున్నారు. సో ఇది ఒక అంశం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కు మాత్రం దానికి సంబంధించి గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా, గతంలో ఉన్నటువంటి స్నేహం అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పెద్దలతో వైసీపీకి ఉన్నటువంటి స్నేహబంధం కారణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి కొంత సానుకూలంగా రెస్పాండ్ అయ్యాడా అని కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా రాజకీయాలు చాలా హాట్ గా మారబోతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు 2029 కాబట్టి చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కూడా కొంత ఎత్తులు కావచ్చు, పొత్తులు కావచ్చు, రాజకీయంగా ఆయా రాష్ట్రాల్లో తమ బలపడాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా వ్యూహాలు వాడుతున్నారు. సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన ఒక వ్యూహాత్మకంగానే ఒక ట్వీట్ చేసి ఉంటారని భావించవచ్చు. ఎందుకంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకవైపు కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో కాంగ్రెస్ తనని ఎదుర్కోలేక కాంగ్రెస్ నుంచి ఎట్లాగో యాంటీగా ఉంది. సో కాంగ్రెస్ వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ తో ఎట్లాగో జతకట్టలేని పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ తో జతకట్టలేను అనేది ఒక దానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడానికి ఇట్లాంటి ట్వీట్ చేసి ఉంటారని చెప్పేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో మాత్రం తాను ఎటు పరిస్థితులు ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తాను ఒకవేళ యావత్ దేశానికి సంబంధించి కావచ్చు, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో మాత్రం ఖచ్చితంగా కేంద్రం కనుక ఏపీ ప్రయోజనాల గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, గతంలో ఇచ్చాను, భవిష్యత్తులో కూడా ఇస్తానని చెప్పేసి కూడా కొంత అట్లాంటి ఒక సంకేతం ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.